డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మనం ఇన్వెస్ట్మెంట్ విషయంలోకి వచ్చినా లేదా ఏదైనా పర్సనల్ ఫినాన్స్ విషయంలోకి వచ్చినా మనం మోస్ట్ నెగ్లెక్ట్ చేసే అంశం ఏదైనా ఉంది అని అంటే అది ఒక మంత్లో అవసరమైతే మనకు సంబంధించిన సేవింగ్స్ని స్కిప్ చేయటం. అసలు స్కిప్ చేసే అవకాశం ఉంటే చాలు చేసేద్దామని అనుకుంటారు. సో బేసిక్గా మనకు మ్యూచువల్ ఫండ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి ఎంత అడ్వాంటేజ్ ఉందో ఒక రకంగా డిసడ్వాంటేజ్ కూడా అనుకోవాలి. సో దానికి గల కారణం ఏంటి? మనకి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ మంత్ మనం చేయలేకపోతే ఆ మంత్ పోస్ట్ పోన్ చేయొచ్చు. ఎప్పుడైనా అవసరమైతే విత్డ్రా చేయొచ్చు. సో ఒక రకంగా ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అనే అనుకోవాలి. సో ప్రతిసారి మనం లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. ఆ గోల్స్ రీచ్ అవ్వడం కోసం ఒక క్యాలిక్యులేషన్ ఏదో చేసుకుంటాం. దానికి నెలకింత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత రిటర్న్ వస్తుందనేది ఒక ఎస్టిమేషన్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ స్టెప్లోనే మనం అసలు గోల్కి ఎంత అవసరం అవుతుందో ఎస్టిమేట్ చేయడంలోనే కొన్ని తప్పులు చేస్తాం. ఆ తర్వాత మధ్యలో ఏదైనా చిన్నపాటి అడ్జస్ట్మెంట్ జరగకపోయినా కానీ మనం ఆ మంత్ స్కిప్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే మన లైఫ్లో మనం అనుకున్నటువంటి ఆ ఫైనాన్షియల్ గోల్స్ని ఎలా అచీవ్ చేస్తాం? అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి? సో బేసిక్గా మనకి ఫైనాన్షియల్ గోల్ అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ₹1,00,00,000 ఆ రిటైర్మెంట్ టైం కల్లా కావాలి. సో ఈరోజు మనకు ₹1,00,00,000 ఉంటే మనం హ్యాపీగా రిటైర్మెంట్ అంతా గడిపేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుంటాం. సో బేసిక్గా మనం ఇప్పుడు 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు నిజంగానే రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి ఆ ₹1,00,00,000 అనేవి నిజంగానే సరిపోతాయా? ఇన్ బిట్వీన్ మనకి ఇన్ఫ్లేషన్ వస్తూనే ఉంటుంది కదా. ఈ రోజు ఉండే ₹100 విలువ 10 సంవత్సరాల తర్వాత కూడా ఒకటిగానే ఉంటుందా? మనం 10 సంవత్సరాల క్రితం కొనగలిగిన ఒక ₹10 వస్తువు ఈ సంవత్సరానికి కూడా ₹10కే దొరుకుతుందా? లేదు. సో బేసిక్గా మనకి కంటిన్యూస్గా ప్రైజెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఒక రకం కొంతమంది మనీ వాల్యూ పడిపోవటం అంటారు. సో మీరు ఏ విధంగా పిలుచుకున్నప్పటికీ సో మనం ఈరోజు ₹1,00,00,000 ఉంటే సరిపోతుంది కదా అని అనుకునేదానికి ఫ్యూచర్లో ఎంత ఉంటే సరిపోతుంది అంటే బేసిక్గా ₹1,00,00,000 వాల్యూ ఎంత అవుతుంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో దానికి కానీ ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని చేసే ప్రయత్నం చేశాను. సో బేసిక్గా ఇప్పుడు మన వయసులో ఏదో 30 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. సో దానికి ఇప్పుడు టార్గెట్ వచ్చేసరికి నాకు ₹1,00,00,000 కావాలి. నాకు 30 సంవత్సరాల వయసు ఉంది. ఇంకొక 30 సంవత్సరాలకి రిటైర్ అవుతాను. ఇప్పుడు నాకు ఎక్స్పెక్టెడ్గా ఒక 15% రిటర్న్ వచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్లో పెడతాను. ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ సమ్వేర్ అరౌండ్ 8% ఉంటుందిగా అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి? అసలు నాకెంత అవసరం అవుతుంది అని అంటే మనకి 30 సంవత్సరాల తర్వాత ఆ ₹1,00,00,000 ఇప్పుడున్న ₹1,00,00,000 టార్గెట్ ఇంటూ 10x అంటే 10 కోట్లుగా మారుతుంది. సో బేసిక్గా మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుక కొద్దీ మనకు ఆ ₹1,00,00,000 అంటే ఈరోజు ₹1,00,00,000 కొనగలిగే వస్తువు మనం 30 ఏళ్ల తర్వాత కొనలేము. దాని యొక్క విలువ 10 కోట్లుగా మారుతుంది. సో మనం రిటైర్ అయ్యే టైం కల్లా మనకి ఆ 1,00,00,000 కాదు 10 కోట్లు కావాలి. సో దానికి కాను మనం ప్రతి నెల ఎస్ఐపి చేయాల్సిన అమౌంట్ సమ్వేర్ అరౌండ్ ₹17,800. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక ఫైండింగ్ చేశాము. సో ఈ ₹17,500ని నేను డిసిప్లైన్డ్గా నేను ఎట్లయినా ఈ 10 కోట్ల టార్గెట్ని అచీవ్ చేయాలి. ఇప్పుడు నేను నా జర్నీని మొదలు పెడతాను అని చెప్పేసి చాలామంది మంచి ఉత్సాహంతో మొదలు పెడతారు. కానీ ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ ఆపేది వాళ్ళ ఎస్ఐపిని. సో బేసిక్గా దీనికోసం మనకి కాస్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఎస్ఐపి డిలే కాస్ట్ అనేది ఒకటి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో బేసిక్గా పొర్రపాటున మీరు ఒక్క నెల కనుక మీ ఎస్ఐపిని డిలే చేసినట్లయితే అంటే సుమారుగా మీరు ₹17,500 ఎస్ఐపి అనుకుంటే మీరు ఒక్క నెల దాన్ని డిలే చేసినా కానీ మీకు ఫైనల్గా మీ కార్పస్లో నుంచి సుమారుగా ₹11.5 లక్షల కట్ డౌన్ అయిపోతాయి. సో ఈరోజు ₹17,000 వాల్యూ ఆ రోజుటికి మనకి ₹11.5 lakh. సో మనం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే డిసిప్లైన్డ్గా మన ఎస్ఐపిని మనం కంటిన్యూ చేయగలిగితేనే మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయగలుగుతాం. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మనం దాన్ని డిలే చేస్తే దీని ఇంపాక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు నేను జస్ట్ ఒక్క 1 మంత్ గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మీరు అనుకున్న టార్గెట్ని నేను ఈ మంత్ కాదు ఒక సంవత్సరం తర్వాత మీ టార్గెట్ని మొదలు పెట్టాలి అని చెప్పి మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఇట్లా కాదు ఒక్క సంవత్సరం వెయిట్ చేస్తాను నాకు అప్పుడైతే డబ్బులు వస్తాయని చెప్పి వెయిట్ చేద్దాం అనుకున్నారనుకోండి. సుమారుగా మీరు అదే ₹15,000 నెలకి ఇన్వెస్ట్ చేస్తే మీ కార్పస్లో నుంచి ₹1,30,00,000 తగ్గిపోతాయి. సో బేసిక్గా దీన్నే మనకి ఎస్ఐపి డిలే కాస్ట్ అని చెప్పేసి అంటాము. సో బేసిక్ ఎస్ఐపి డిలే అని కాదు, ఇన్వెస్ట్మెంట్ ఏజ్ మనం ఎంత ఎక్కువగా ఇస్తే
మనకి మన కార్పస్ అనేది అంత బెటర్గా బిల్డ్ అవుతుంది. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్కి మనం టైం ఇవ్వాలి. ఒక ల్యాండ్ కొన్నాం, ఇమ్మీడియట్గా అది పెరగాలంటే పెరగదు, దానికైనా కొంత టైం ఇవ్వాలి. మీరు ఈవెన్ ఎఫ్డీలో డబ్బులు వేసినా అది బాగా గ్రో అవ్వాలంటే మినిమం దానికి ఒక 7-8 సంవత్సరాల టైం ఇవ్వాలి. అప్పుడే అవి డబుల్ అవడానికి స్కోప్ దొరుకుతుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ. సో ఎస్ఐపి విషయమైనా కానీ ఎర్లీ ఏజెస్లో స్టార్ట్ చేసుకుంటేనే మీకు ప్రాపర్గా అడ్వాంటేజ్ దొరుకుతుంది. లేకపోతే డిలే కాస్ట్ పేరు మీద ఇంత డబ్బుల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. మీ లైఫ్ గోల్స్ని ఎర్లీగా రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.